అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. బ్రేకింగ్ న్యూస్. ఎస్ఎల్బిసి టన్నెల్ దగ్గర 17వ రోజు కూడా రెస్క్యూ ఆపరేషన్స్ కొనసాగుతూనే ఉన్నాయి. 24 అవర్స్ కొనసాగుతూనే ఉన్నాయి. లోపల చిక్కుకున్న వారి ఆచూకీని కనుగొనడానికి ముమ్మర చర్యలు తీసుకుంటూ ఉన్నారు. నిన్న ఒకరి ఆచూకీ తెలిసింది. లోపల ఐరన్ స్ట్రక్చర్లో మట్టిలో కూరుకుపోయి ఉన్న ఆ వ్యక్తిని ఎలా అయితే అతి కష్టం మీద బయటకు తీశారో, బయటకు తీసేటప్పుడు అతని శరీర భాగాలు ఊడిపోతూ ఉన్నాయి. కానీ శరీర భాగాలు ఎక్కడ ఊడిపోకుండా ఉండే విధంగా చాలా శ్రమించి అక్కడ ఉన్న ఐరన్ స్ట్రక్చర్ను కట్ చేసి ఇసుకను తవ్వుతూ చుట్టూ పెద్ద గొయ్యి తీసి ఆ వ్యక్తిని బయటకు తీసుకుని రాగలిగారు. గురుప్రీత్ సింగ్ మెషిన్ ఆపరేటర్, అతను పేరు గురుప్రీత్ సింగ్. ఇప్పుడు మీరు ఆర్టీవీ స్క్రీన్ పైన రెండో బాక్స్లో చూస్తున్న ఆ వ్యక్తే ఆ రోజు ప్రమాదంలో చిక్కుకుపోయారు. అతను చనిపోయారు. నిన్న అతని ఆచూకీ లభించింది. మిగిలిన 7 మంది ఆచూకీ ఎక్కడ అనేది తెలియడం లేదు. ఆ ట్రైన్లో అతన్ని దేహాన్ని అక్కడికి తీసుకొచ్చినప్పుడు, టన్నెల్ బయటకు తీసుకొచ్చినప్పుడు ఒక రకమైన భావోద్వేగం కనిపించింది. మిగిలిన 7 మంది జాడ ఎక్కడ? మరొకరిని బహుశా ఈరోజు రేపు ఆ పక్కనే ఎక్కడైతే గురుప్రీత్ సింగ్ ఆచూకీ తెలిసిందో ఆ పక్కనే మరొకరి ఆచూకీ ఉన్నట్టుగా కూడా తెలుస్తుంది. కానీ కేవలం అంత తక్కువ లోతు తవ్వటానికే చాలా ఎక్కువ సమయం పడుతుంది. మిగిలిన 7 మంది జాడ ఎక్కడ అంటే మరొకరి జాడ ఆ పక్కనే ఉన్నట్టుగా తెలుస్తుంది. మిగిలిన 6 మంది జాడ తెలియటానికి ఇంకా ఎంత సమయం పట్టే అవకాశం ఉంటుందో తెలియని పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఒకరి ఆచూకీ తెలియడంతో కొంత నమ్మకం ఏర్పడింది. మిగిలిన వారి ఆచూకీ కూడా అతి త్వరలోనే కనుగొంటాం. అతి త్వరలోనే మొత్తం రెస్క్యూ ఆపరేషన్స్ పూర్తి చేసి ఆ 8 మంది జాడ ప్రపంచానికి చెబుతామని రెస్క్యూ ఆపరేషన్లో పాల్గొన్న సిబ్బంది చెప్తున్నారు. ఇవాళ మరికొంతమంది ఆచూకీ తెలిసే అవకాశం కనిపిస్తోంది. ఇప్పటికే ఒక కార్మికుడి భౌతికాయాన్ని బయటకు తీశారు. పంజాబ్కు చెందిన గురుప్రీత్ సింగ్గా గుర్తించారు. ప్రత్యేక వాహనంలో అతని దేహాన్ని పంజాబ్కు తరలించారు. మృతుడి కుటుంబానికి 25 లక్షల రూపాయల ఎక్స్గ్రేషియా కూడా ప్రకటించారు. రాష్ట్ర ప్రభుత్వం తరపున గురుప్రీత్ సింగ్ స్వగ్రామానికి 2 రెవెన్యూ ఉద్యోగులు ఈ ఎక్స్గ్రేషియాను అందజేయడానికి వెళ్లారు. ఇంకా అక్కడ సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ఆ వివరాలు మా ప్రతినిధి ఎస్ఎల్బిసి టన్నెల్ దగ్గర నుంచి మణికంఠ అందిస్తారు. మణికంఠ, ఒకరి ఆచూకీ తెలిసింది. ఆ బాడీని బయటకు తీసేటప్పుడు అక్కడ చాలా హృదయ విదారకంగా ఉంది అని వాళ్ళు చెప్తూ ఉన్నారు. నిజానికి చేయి కనిపించినప్పుడు ఆ చేయి పట్టుకుని బయటకు లాగుదాం అనుకుంటే బాడీ పార్ట్స్ ఊడిపోతూ ఉండటంతో ఒక రకమైన భావోద్వేగం కనిపించింది. చుట్టూ తవ్వి ఐరన్ స్ట్రక్చర్ని కట్ చేసి చాలా అతి కష్టం మీద బయటకు తీసుకొని రావాల్సి వచ్చింది. సో మిగిలిన వారి ఆచూకీ గురించి అక్కడ వ్యక్తమవుతున్న మాటలేంటి? ఇంకా ఎన్నాళ్ళు ఈ రెస్క్యూ ఆపరేషన్ పట్టే అవకాశం ఉంది? ఎస్ఎల్బిసి టన్నెల్ దగ్గర సహాయక చర్యలు నిరంతరంగా 17వ రోజు కూడా సహాయక చర్యలన్నీ కూడా నిరంతరంగా నడుస్తున్నటువంటి టన్నెల్ లోపల ఎక్కడైతే ప్రమాదం జరిగినటువంటి ప్రాంతంలో ఆ ప్రాంతాన్నంతా కూడా 2 భాగాలుగా విభజించుకోవడం జరిగింది. లోపలికి వెళ్ళినటువంటి రెస్క్యూ టీం అంతా కూడా దాదాపుగా 500 మీటర్ల భాగం కూడా ప్రమాదంలో ఆ శిథిలాలకి దర్శించుకొని ఉన్నటువంటి నేపథ్యంలో ఆ ప్రాంతాన్ని 2 భాగాలుగా D1, D2 అంటూ కూడా 2 భాగాలుగా గుర్తించబడింది. D1 ప్రాంతంలో నిన్న ఎవరైతే గురుప్రీత్ సింగ్ సంబంధించినటువంటి ఆనవాళ్లు జరిపినటువంటి పూర్తిగా తవ్వకాలు జరిపారు. ఆ తర్వాత మృతదేహాన్ని కూడా వెలికిస్తున్నారు. మొన్న దాదాపుగా 15వ రోజు ఆ పూర్తిగా రెస్క్యూ నిర్వహిస్తున్న నేపథ్యంలో కేరళ దాస్తున్నటువంటి ప్రాంతంలో అక్కడ తవ్వకాలు జరుగుతున్నటువంటి నేపథ్యంలో అక్కడ పూర్తిగా అయితే గురుప్రీత్ సింగ్ కి సంబంధించినటువంటి ఆనవాళ్లు చక్కగా ఒక కేసుకి సంబంధించినటువంటి ఆనవాళ్లు అక్కడ లభ్యం కావడం జరిగింది. ఈ నేపథ్యంలోనే అక్కడ పనిచేస్తున్నటువంటి సింగరేణి డిఆర్ఎఫ్ బృందాలంతా కూడా అక్కడ ఉండేటటువంటి ఆ మృతదేహాన్ని చాలా జాగ్రత్తగా బయటకు. ఎందుకంటే దాదాపుగా 15 రోజుల పాటు నీరు మట్టిలో కూరుకుపోయినటువంటి ఆ మృతదేహం పరిస్థితి ఏ విధంగా ఉందనేది ఎవరు కూడా అంచనా వేయలేదు. ఎందుకంటే అన్ని రోజుల పాటు ఉన్నటువంటి నేపథ్యంలో అంతా కూడా బాగా డీకంపోజ్ అయ్యేటటువంటి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి చాలా జాగ్రత్తగా బయటకు తీయాలి. సాధారణంగా వారిని రక్షించలేకపోయాం, కానీ మృతదేహాన్ని జాగ్రత్తగా బయటికి తీయాలనేటటువంటి ఉద్దేశంతో వారంతా కూడా మృతదేహాన్ని బయటకు తీసినటువంటి నేపథ్యంలోనే నిన్న ఏదైతే రాత్రి ఇక్కడి నుంచి మృతదేహాన్ని తర్వాత నేరుగా నగర కర్నూలు జిల్లా ఆసుపత్రికి తీసుకెళ్లారు. మృతదేహాన్ని అక్కడ పోస్ట్ మార్టం అనంతరం
మరి కుటుంబానికి అయితే మృతదేహాలు ఎవరైతే గ్రూప్ సంబంధించినటువంటి బంధువులు మిత్రులు అక్కడికి వచ్చినటువంటి నేపథ్యంలో వారికి మృతదేహాన్ని అప్పగిస్తారు. ఆ తర్వాత నేరుగా అక్కడికి స్థానిక ఎమ్మెల్యే వంశీకృష్ణ కూడా వెళ్ళడం జరిగింది. అక్కడికి వెళ్ళిన తర్వాత 25 లక్షల రూపాయల ఎక్స్గ్రేషియాకి సంబంధించినటువంటి చెక్కులు కూడా ఇద్దరు రెవెన్యూ సిబ్బందికి అందజేయడం జరిగింది. ఆ రెవెన్యూ సిబ్బంది ఇద్దరు కూడా పంజాబ్ వరకు వెళ్ళేసి అక్కడ ఉన్నటువంటి ఎవరైతే గుర్ప్రీత్ సింగ్ కుటుంబ సభ్యులకు అందజేయాలంటూ కూడా ఈ నేపథ్యంలోనే పూర్తిగా అక్కడికి ఎవరైతే గుర్ప్రీత్ సింగ్ మృతదేహం వెనకాల రెవెన్యూ సిబ్బంది కూడా వెళ్ళడం జరిగింది. మనకంటే గుర్ప్రీత్ సింగ్ ఆచూకీని కనుగొనడంలో జాగిలాలదే ప్రధాన పాత్ర. అంటే అక్కడ ఆ బాడీ ఉంది అని కనిపెట్టడంలో జాగిలాల ప్రధాన పాత్ర ఉందా? ఎందుకంటే లోపల ఇరుక్కుపోయినటువంటి 8 మంది ఆర్టిస్ట్ కనిపించేందుకు రకరకాల టెక్నాలజీ వాడడం జరిగింది. జీపీఆర్ రాడార్ ఉపయోగిస్తున్నటువంటి నేపథ్యంలో ఆ రాడార్ ఏదైతే ఉందో ఒక స్పాట్ లో తీసుకున్నటువంటి నేపథ్యంలో అక్కడ మొదట్లో బాగా తవ్వకాలు జరిగింది. కానీ అక్కడ నుంచి ఒక మెటల్ మాత్రమే బయటపడింది, బాడీ రాలేదు కానీ మెటల్ మాత్రమే. అంటే టెక్నాలజీ అనేది బాడీని గుర్తించేటటువంటి సిచ్యువేషన్ లేనటువంటి నేపథ్యంలోనే క్యాడవర్ డాగ్స్ ని రంగంలోకి దించారు. కేరళలో విపత్తు జరిగినటువంటి సందర్భంలో వందల సంఖ్యలో మృతదేహాలన్నింటినీ కూడా బయటకు తీసేందుకు ఈ క్యాడవర్ డాగ్స్ చాలా కీలక పాత్ర. పూర్తిగా కేరళకు చెందినటువంటి డాగ్స్, ఆ 2 డాగ్స్ కూడా ఇక్కడ కీలక పాత్ర పోషించినటువంటి బెల్జియం రోలా నాయిస్ అనేటటువంటి జాతికి చెందినటువంటి డాగ్స్ ఈ 2 కూడా. 2 డాగ్స్, ఒక డాగ్ పేరు మాయా, మరొక డాగ్ పేరు మర్ఫీ. ఈ మాయా మర్ఫీ అనేటటువంటి 2 డాగ్స్ లోపలికి వెళ్ళినటువంటి పూర్తిగా అక్కడ స్పాట్ ని గుర్తించాయి. అక్కడ ఏదైతే 2 స్పాట్లు గుర్తించినటువంటి నేపథ్యంలో ఒక స్పాట్ దగ్గర ఈ ఏదైతే జీపీఆర్ రాడర్ కావచ్చు, అదేవిధంగా ఈ క్యాడవర్ డాగ్స్ కావచ్చు 2 ఒకే ప్రాంతంలో చూపించిన నేపథ్యంలో ఈ క్యాడవర్ డాగ్స్ కావచ్చు 2 ఒకే ప్రాంతంలో చూపించిన నేపథ్యంలో అక్కడ 2 స్పాట్లలో కూడా తవ్వకాలు జరుపుతున్నారు. కానీ ఎక్కడైతే గుర్ప్రీత్ సింగ్ కు సంబంధించినటువంటి చేతి ఆనవాళ్లు కనిపించాయో అక్కడ లోతుగా తవ్వకాలు జరిపారు. సో మొత్తానికి క్యాడవర్ డాగ్స్ ఒక సక్సెస్ఫుల్లీ అక్కడ పూర్తిగా ఒక స్పాట్ ని గుర్తించినటువంటి నేపథ్యంలో అంటే 2 స్పాట్లు గుర్తించాయి కదా. ఈ రోజు రెండో స్పాట్ లో ఆల్రెడీ తవ్వకాలు ప్రారంభమయ్యాయా? ఎంతసేపట్లో అక్కడ తవ్వకాలు, 2వ స్పాట్లో తవ్వకాలు పూర్తి కావడానికి అవకాశం ఉంటుంది? రోహిత్ 2 స్థానాల్లో కూడా 2 స్పాట్లు అక్కడ తవ్వకాలని ముమ్మరం చేశారు. 2వ స్పాట్ దగ్గర ఇంకా అక్కడంతా కూడా క్రిటికల్ పొజిషన్. అంటే ఎక్కడ చూసినా సరే టన్నెల్ లోపల మొత్తం కూడా టీబీఎం మిషన్ అనేది పూర్తిగా అడ్డంకిగా మారింది. కొంత భాగం తొవ్విన తర్వాత, కొన్ని మీటర్ల లోతు తొవ్విన తర్వాత ఈ టీబీఎం మిషన్ అనేది పూర్తిగా దాని బలమైనటువంటి ఐరన్ పరికరాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా అడ్డంకిగా మారింది. వాటిని కట్టింగ్ చేయాలంటే గ్యాస్ కట్టల సహాయంతో కట్ చేద్దామన్నా కూడా నీరు ఉబ్బిపోతున్నటువంటి నేపథ్యంలో ఆ నీటి ఊటకు, ఆ నీటి కారణంగా కట్టింగ్ పనులు కూడా కొంత ఆలస్యం అవుతుంది. ఈ నేపథ్యంలోనే 2వ స్పాట్ ఏదైతే నిన్న క్యాడవర్ డాగ్స్ చూస్తున్నటువంటి 2వ స్పాట్ దగ్గర నీటి తీవ్రత ఎక్కువగా ఉన్నట్టు కూడా రెస్క్యూ చెప్పుకుంటున్నారు. సో అక్కడ కూడా ప్రస్తుతానికి తవ్వకాలు అయితే కూడా జరుగుతున్న ఆ 2 స్పాట్స్ కాకుండా మళ్ళీ గుర్తించేందుకు ఈ క్యాడవర్ డాగ్స్ మరోసారి కూడా నిన్న లోపలికి మళ్ళీ ఇప్పుడు మన ఏదైతే లోకో ట్రైన్ చూస్తున్నామో ఈ లోకో ట్రైన్ ఆధారంగా రెస్క్యూ టీం అంతా కూడా లోపలికి వెళ్ళేటటువంటి ఛాన్సెస్ ఉన్నాయి. లోపలికి వెళ్ళి రెస్క్యూ చేసేందుకు టీం అంతా కూడా సంసిద్ధమై ఉంది. లోపలికి ఏవైతే రకరకాల పరికరాలు తీసుకుంటున్నారు, కొన్ని చెక్క ముక్కల్ని కూడా లోపలికి ఈ లోకో ట్రైన్ లో తీసుకుంటున్నారు. ఈ వీటితో పాటు ఇదే లోకో ట్రైన్ లో ఆ క్యాడవర్ డాగ్స్ కూడా మళ్ళీ లోపలికి తీసుకెళ్లేటటువంటి సిచ్యువేషన్. ఎందుకంటే అవన్నీ కూడా క్యాడవర్ డాగ్స్ కూడా మాయా మర్ఫీ కూడా కీలక పాత్ర పోషిస్తున్న నేపథ్యంలో మరొకసారి లోపలికి తీసుకుంటున్నారు. పూర్తిగా అయితే సింగరేణి రెస్క్యూ టీమ్ తో పాటు అంతా రెస్క్యూ టీమ్ అంతా కూడా లోపలికి చూస్తున్నాం కదా. ఏదైతే లోకల్ ట్రైన్ పైన ఆ చెక్కల లాంటి పరికరాలను కూడా అందిస్తున్నారు. కొన్ని ఏదైతే రెస్క్యూ అక్కడ బురదలో ముందుకెళ్లాలంటే ఎటువంటి పరికరాలు అవసరమో వాటన్నిటి కూడా తీసుకుంటున్నారు. మొత్తం ర్యాట్ మైనర్స్ కూడా నిరంతరంగా పోతున్నారు. ఏదైతే నిన్న రెస్క్యూ కంప్లీట్ అయిన తర్వాత బయటకు వచ్చినటువంటి సింగరేణి రెస్క్యూ మేనేజర్ ఎవరైతే ఉన్నారో, జనరల్ మేనేజర్ ఎవరైతే ఉన్నారో అతను కూడా చెప్పడం జరిగింది. పూర్తిగా ఎవరైతే ర్యాట్ మైనర్స్ కావచ్చు, ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ సిబ్బంది కావచ్చు, అందరి సహకారంతోనే ఈ మృతదేహాన్ని మరికొంత రోజుల్లోనే ఎస్ఎల్బిసి టన్నెల్ దగ్గర 17వ రోజు రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతోంది.
లోపల చిక్కుకున్న వారి ఆచూకీని కనుగొనడానికి ఇంకా చర్యలు వేగవంతం చేశారు. ఇవాళ మరికొంతమంది జాడ తెలిసే అవకాశం ఉంది. నిన్న ఒకరి ఆచూకీ తెలిసింది. చనిపోయిన స్థితిలో గురుప్రీత్ సింగ్ ఆచూకీని కనుగొన్నారు. అతని దేహాన్ని బయటకు తీసుకొచ్చి స్వగ్రామానికి తరలించారు. పంజాబ్కు చెందిన గురుప్రీత్ సింగ్గా గుర్తించి ప్రత్యేక వాహనంలో అతని దేహాన్ని పంజాబ్కు తరలించారు. అతని కుటుంబానికి 25 లక్షల రూపాయల ఎక్స్గ్రేషియా ప్రకటించారు. ఇంకా 7 మంది జాడ తెలియాల్సి ఉంది. అయితే జాగిలాలు 2 చోట్ల గుర్తించాయి. ఆ 2 చోట్లలో ఒక చోట తవ్వితే గురుప్రీత్ సింగ్ విషయం బయటకు వచ్చింది. గురుప్రీత్ సింగ్ జాడ తెలిసింది. మరో చోట కూడా తవ్వకాలు కొనసాగుతున్నాయి. అక్కడ మరొకరి ఆచూకీ తెలిసే అవకాశం ఉంటుందని భావిస్తున్నారు. అక్కడ మరొకరి ఆచూకీ తెలిస్తే ఇంకా 6 మంది ఆచూకీ తెలియాలి. వారి ఆచూకీ ఎప్పటికి తెలుస్తుందో, ఎప్పటికీ తవ్వకాలు పూర్తవుతాయో తెలియని పరిస్థితి కనిపిస్తుంది. కానీ నిన్న ఒకరిని బయటకు తీసి అతని దేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించడంతో మిగిలిన వారి ఆచూకీని కూడా త్వరలోనే కనిపెడతాము అనే నమ్మకం రెస్క్యూ సిబ్బందిలో కలిగింది. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.